అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు తీసుకున్నటువంటి రుణమాఫీ కార్యక్రమం మొత్తం రాష్ట్రం అంతటా కూడా మంచి ఉధృతంగా సాగుతూ ఉంది. దేవుడి దయవల్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దానికి ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉంది. మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనే కార్యక్రమం ఇప్పటిదాకా తీసుకోలేదు. ఇప్పటిదాకా నాకు తెలిసిన మటుకు మన దగ్గర కూడా 1 లక్ష రూపాయలు తీసుకున్నాము. అంతా వేరే వేరే ప్రభుత్వాలు ఇక్కడ ఇచ్చి ఉన్నాయి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10,000 రూపాయల రుణమాఫీ అన్నప్పుడు ఒక 70,000 కోట్ల రూపాయలప్పుడు మొత్తం భారతదేశం అంతటా కూడా మాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న చూసాం, కానీ 2 లక్షల వరకు అనేది కూడా ఎక్కువ అని చెప్పడం జరిగింది. కానీ మరి నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ధైర్యంతో మరి మొన్ననే 4 గంటలకు వారు సెక్రటరియట్లో ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసి అప్పుడే దాదాపు 11.5 లక్షల మంది ఖాతాలలో రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు అదే రోజు ఇప్పుడు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. కోడ్ అయిన తర్వాత ఎన్నో రకాలుగా నిర్ణయాలు తీసుకుంటూ మరి ఇప్పుడు ఈ రుణమాఫీ కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషింది. 6 గ్యారెంటీలలో అన్నిటికంటే ముఖ్యంగా ఇలా బస్సులకు ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం. నాకు తెలిసిన వాటికి ఎన్నో కోట్ల మంది ఇప్పటివరకు ప్రయాణం చేసి చెప్తున్నారు. మనం చూసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 15 ఆగస్టు నుంచి మేము కూడా బస్సులలో మహిళలకు ఫ్రీగా పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఇది ఆరోగ్యశ్రీలో మనము గతంలో 5 లక్షలు ఉంటే దాన్ని ఇప్పుడు 10 లక్షల రూపాయలకు పెంచినటువంటి యొక్క కార్యక్రమం కూడా మరి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 200 యూనిట్ల వరకు విద్యుత్ శక్తి ఉపయోగించుకునే ఎవరైతే కుటుంబాలు ఉంటాయో వాళ్ళకు కూడా ఈ విద్యుత్ శక్తి ఇచ్చే గృహజ్యోతి కార్యక్రమం కూడా ఉన్నటువంటి విషయం కూడా మనం గ్రహించాలి. ఈ విధంగా ఇవాళ రైతు బంధును మరి ఆపేసి దీన్ని ఇక్కడ ఏదైతే రుణమాఫీ కార్యక్రమం ఇస్తున్నారు, రైతు బంధు అనే కార్యక్రమం ఏదైతే మనము రైతు భరోసా అని చెప్పి దాని పేరు కాంగ్రెస్ పార్టీ మార్చడం జరిగింది. దీనికి గతంలో 100 ఎకరాల నుండి పడవబడ్డటువంటి భూములకు ఇవ్వడం జరిగింది. ప్లాట్లు చేసినటువంటి యొక్క ఓపెన్ ల్యాండ్లో కూడా ప్లాట్లు చేసుకున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు, కోటీశ్వర్లకు, బెంచ్ కార్లు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇస్తున్నారు. దాని అర్థం చెప్పి అప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మేము కూడా క్యాబినెట్ మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది, కానీ అది ఆపలేదు. ఇప్పుడు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. లేదు 10 ఎకరాల వరకు ఇప్పుడు మన ఖమ్మంలో పెట్టారు, ఆదిలాబాద్లో పెట్టారు, మహబూబాబాద్లో మీటింగ్ పెట్టారు. రైతుల యొక్క సలహాలు తీసుకుంటే 10 ఎకరాల నుంచి 15 ఎకరాల 10 ఎకరాల వరకు అది చెప్పడం జరిగింది. 50 ఎకరాల భూమి ఉన్నా 10 ఎకరాల వరకు ఇవ్వండి, అంతకంటే అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు అవసరం లేదంటున్నారు. 100 ఎకరాలు గుట్టలు పడితులు ఉన్నాయి, అక్కడ ఇతరం కూడా ఇయ్యరు, వాళ్ళకు కూడా పైసలు వస్తున్నాయి. ఆ వరకు దాని ఇంట్లో కూర్చుంటే పైసలు వస్తున్నాయి అని చెప్పి అట్లా ఈ విధంగా పట్టాలు చేసి ఇళ్ళ ప్లాట్లు అయిపోయినాయి, వాళ్ళకు కూడా అవిటికి కూడా వస్తున్నాయి. ఇవన్నీ రెక్టిఫై చేసి వాస్తవంగా ఎవరైతే రైతు భూమి సేద్యం చేస్తున్నారో ఆ రైతుకే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయంతో మరి అన్ని జిల్లాలలో ఈ రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.